హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో క్రంచీ రోల్ చూసే ప్రతి ఒక్కరు ఎంతగానో ఎంజాయ్ చేసే ఫీచర్ ఇక మనకి లేదు. ఎస్, కామెంట్ సెక్షన్. క్రంచీ రోల్లో మనం ఏ యానిమే చూసినా కానీ డెఫినెట్లీ ఎపిసోడ్ ఎండ్ అయినాకో లేకపోతే ఎపిసోడ్ చూడకముందో కామెంట్ సెక్షన్ అయితే ఓపెన్ చేస్తామన్నమాట. మనలాంటి ఎంతోమంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో చూస్తాం, వాళ్ళు ఇలాంటి ఇంకేమైనా సజెస్ట్ చేస్తారో అని చూస్తాం. సో అలాగ ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. లిటరల్లీ నేను కూడా వాళ్ళలో ఒకనే అని చెప్పాలి. నా కామెంట్స్ పెట్టడం కావచ్చు, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు, ఇలాంటివి నాకు బాగా నచ్చి క్రంచీ రోల్లో ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు ఆ ఫీచర్ నో మోర్. ఎస్, ఇక ఫీచర్ అయితే క్రంచీ రోల్లో లేదు. వాళ్ళు చూసుకుంటే మనకి 2 days బ్యాకే అనుకుంటా దీన్ని అయితే కంప్లీట్గా తీశారు. అది ఓన్లీ ఇండియాలోనే కాదు, ఓవరాల్ వరల్డ్ వైడ్ అయితే ఈ ఫీచర్ని అయితే తీశారనమాట. అండ్ ఇది తీసేసిన తర్వాత ఫ్యాన్స్ అందరైతే దీని గురించి సోషల్ మీడియా మాట్లాడడం, క్రంచీ రోల్ ట్యాగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత క్రంచీ రోల్ వాళ్ళు చూసుకుంటే ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. సో ఆ ఎక్స్ప్లెనేషన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎట్ క్రంచీ రోల్ వి ప్రియారిటైజ్ క్రియేటింగ్ ఏ సేఫ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ కమ్యూనిటీ ఎన్విరాన్మెంట్. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక్కడ సేఫ్గా అండ్ రెస్పెక్ట్ఫుల్గా ఒక కమ్యూనిటీని క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి దానికోసం మేమైతే మెయింటైన్ చేయడానికి ఇలా అయితే తీసేయాల్సి వచ్చింది. ఇది చూసుకుంటే ఇప్పుడు కొత్త అనే కాదు, పాతవి కూడా, అంటే ఆల్రెడీ ఉన్న వాటిని కూడా మొత్తం అయితే తీసామన్నమాట. వాటిలో కామెంట్స్ అయితే మెయిన్ ఉంటాయని చెప్పి. అండ్ ఐ థింక్ దానికే అనుకుంటా మనకి క్రంచీ రోల్ అకౌంట్ కూడా లాగౌట్ అయ్యిందేమో. నాదైతే అయ్యింది, మిగతా గురించి నాకు తెలియదు. కానీ వీళ్ళు ఇక్కడ ఇది చూసుకుంటే వాళ్ళు చెప్పింది ఇది పబ్లిక్గా. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 వర్డ్స్ గమనించండి, రెస్పెక్ట్ఫుల్ కమ్యూనిటీ ఎన్విరాన్మెంట్ ఆర్ సేఫ్ కమ్యూనిటీ ఎన్విరాన్మెంట్. అంటే ఏంటంటే ఇక్కడ రెస్పెక్ట్ఫుల్గా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళ కమ్యూనిటీని. అసలు ఈ వర్డ్ వాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అక్కడ చూసుకుంటే 2 యానిమేస్కి, అది రీసెంట్గా సమ్మర్ 2024లో రిలీజ్ అయ్యాయి. వాటిలో 2 యానిమేస్ వల్లే ఈ పెద్ద ఇష్యూ అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇది చూసుకుంటే రెడిట్ ద్వారా ఒక పర్సన్ అయితే చేశారు. అండ్ తనైతే క్రంచీ రోల్ యొక్క సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పిన రీజన్ అని చెప్పాడు. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ ఇది మెయిన్ రీజన్ అయి ఉంటుంది, ఎందుకంటే దీనికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కాబట్టి. వాటిలో ఫస్ట్ యానిమే ఏంటో మాట్లాడుకుంటే ట్విలైట్ అవుట్ ఆఫ్ ఫోకస్. సో ఇది. సెకండ్ యానిమే చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్ నొకోటాన్. యాక్చువల్గా మై డియర్ ఫ్రెండ్ నొకోటాన్కి క్రంచీ రోల్ని ఫ్యాన్స్ తిట్టారు. ఓకే, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఎందుకంటే క్రంచీ రోల్ అక్కడ తప్పు చేసింది, అక్కడ ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ దీనికి కూడా వాళ్ళు పెద్ద మెయిన్ థింగ్ కాదు, దీనికి బాగా బిగ్ థింగ్ అయితే జరిగిందనమాట, ట్విలైట్ అవుట్ ఆఫ్ ఫోకస్. సో ఈ యానిమే చూసుకుంటే ఒక బాయ్స్ లవ్ అనమాట. బాయ్స్ లవ్ అంటే నేను డీటెయిల్డ్గా వెళ్ళి ఆ వర్డ్స్ అయితే వాడదలుచుకోలేదు, వాటిని వాడితే నాకైతే వీడియో డిలీట్ చేసేస్తున్నారు. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి, బాయ్స్ లవ్ ఏంటంటే దీంట్లో మెయిన్ మన ఇద్దరు హీరోలు అయితే లవ్ చేసుకుంటారనమాట. సో సేమ్ థింగే. సో ఇక్కడ చూసుకుంటే ఈ యానిమేకి కంప్లీట్ బ్యాక్లాష్ అయితే వచ్చిందనమాట క్రంచీ రోల్లో చూసుకుంటే. లైక్ ఎపిసోడ్ 1 రిలీజ్ అవ్వంగానే అక్కడ ఏం చేశారంటే ఫ్యాన్స్ అందరూ వెళ్ళి ఒక్కసారిగా దాని మీద అయితే రివ్యూ బాంబ్ అయితే వేశారనమాట. అంటే దీన్ని రేటింగ్ అయితే కొంతమంది తక్కువ ఇచ్చారు, బట్ మోస్ట్ ఆఫ్ ద అంటే రెగ్యులర్ యానిమే వాచర్స్, జెన్యూన్ యానిమే వాచర్స్కి ఇది నచ్చింది, పొగిడారు కూడా. బట్ కొంతమంది దాన్ని తట్టుకోలేక ఇదేంట్రా ఈ బాయ్స్ లవ్, అంటే ఇద్దరు అబ్బాయి లవ్ చేసుకుంటే దాన్ని చేయడం అంటే రిటార్డెడ్ పీపుల్ అంటారు వీళ్ళని. అంటే ఏంటంటే మతి స్థిమితం లేని పిల్ల బచ్చాగాళ్ళు అనమాట. సో వాళ్ళు చేసిన పని ఏంటంటే వెళ్ళిపోయి కామెంట్ సెక్షన్లో వాళ్ళు చేసిన ఘోరాలు అయితే అంత ఇంత కాదు. లిటరల్లీ ఈ యానిమేని తిట్టడం, క్రంచీ రోల్ని ఘోరంగా తిట్టారు. అంతేకాకుండా దీన్ని చూసే వాళ్ళని తిట్టారు. అండ్ ఈ యానిమేని అయితే ఘోరంగా తిట్టారు, దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళని కావచ్చు, వాళ్ళని కావచ్చు. వన్ థింగ్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ కొత్త పిల్ల బచ్చగాళ్ళు ఈ మధ్య పుట్టుకొస్తున్నారనమాట. అండ్ ఈ వోక్ సిస్టమ్ ఏదైతే ఉందో దానివల్ల దీనికైతే బాగా బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే. బట్ ద థింగ్ ఏంటంటే ఎన్నో బాయ్స్ లవ్ యానిమేస్ గొప్పవి కూడా చాలా ఉన్నాయన్నమాట. లైక్ గివెన్ తీసుకుందాం. గివెన్ లిటరల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే. అండ్ దాంట్లో చూసుకుంటే అది కూడా బాయ్స్ లవ్ మీద ఎక్కువ మెయిన్ ఫోకస్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ట్విలైట్ అవుట్ ఆఫ్ ఫోకస్ ఏదైతే ఉందో ఇది నేను చూసా. లిటరల్లీ ఎపిసోడ్ 1 నాకు చాలా బాగా నచ్చింది. దేర్ ఇస్ నో ప్రాబ్లం. లైక్ ఒక ఎంటర్టైన్మెంట్ చూద్దాం బ్రో, అసలు తప్పేముంది. ఇలా అని చెప్పి ఇప్పుడు ఎక్కడ కూడా మీరు చంపుతున్నారు కదా, విలన్ గాడు వేస్ట్ గాడు అని చెప్పి వాడి గురించి బ్యాడ్ ఎందుకు చేయట్లేదు? అసలు ఏంటి ఇలాంటి రిటార్డెడ్ పీపుల్ ఎలా ఉంటారో యానిమే కమ్యూనిటీలో నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఇలాంటి వాళ్ళ వల్ల యానిమే కమ్యూనిటీకి బిగ్ బ్యాడ్ నేమ్ వస్తుంది. లిటరల్లీ వరల్డ్ వైడ్ యానిమేని పంచే క్రంచీ రోలే ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు యానిమే ఫ్యాన్స్. ఇంకేళ్ళకి అంత ఫ్రీడమ్ ఇచ్చేసి మన కామెంట్స్ పెడితే మన ప్లాట్ఫామ్కే దెబ్బ అయిపోతుందని చెప్పి వాళ్ళు దాన్ని తీసేయాల్సి వచ్చింది. ఏం చేస్తారు చూడండి,
మనం ఎంతగానో ఎంజాయ్ చేసేది పోయింది. సో ఇక్కడ చూపిస్తాను కూడా, ఇది చూసుకుంటే ఎలాంటిది. సో క్రంచ్ రోల్ ఏంటంటే హార్మ్ఫుల్గా ఉండే అటువంటి మిస్ఇన్ఫర్మేషను, హార్మ్ఫుల్గా చేసే కామెంట్స్ అలాంటివి తీసేయాలని చెప్పి మెయిన్గా అయితే ఫోకస్ చేశారు. వీళ్ళు ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. సో అంటే ఇదే కన్ఫర్మ్ అని కాదు, బట్ మ్యాక్సిమం ఇదే ఉంటుంది రీసెంట్గా తీయడం వల్ల. సమ్మర్ 2024లో వచ్చిన న్యూ యానిమేస్లో ట్విలైట్ అవుట్ ఆఫ్ ఫోకస్ ఒకటి. సో ఇది చూసుకుంటే రీసెంట్గానే రిలీజ్ అయింది. దాన్ని అయితే కంప్లీట్లీ రివ్యూ బాంబ్ అయితే చేశారనమాట. అంటే కామెంట్ సెక్షన్ మొత్తం క్రిటిసిజము అండ్ హోమ్, ఓకే దాని గురించి నేను మాట్లాడను. సో ఇక్కడ చదువుకోండి. సో ఇదేంటంటే చాలా అబ్యూస్ చేశారు భయ్య. కామెంట్స్ కొన్ని చూసి, అంటే ఎలా అంటే స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారు వేరే వెబ్సైట్స్లో, అవన్నీ చూపించదలుచుకోలేదు, బాగాలేవు అసలు, దరిద్రంగా ఉన్నాయి. సో ఆ కామెంట్స్ అంత ఘోరంగా కొంతమందికి అగెనెస్ట్గా అండ్ ఆ యానిమే సిరీస్కి క్రియేటర్కి అగెనెస్ట్గా రాయడం అనేది ఏంటి అసలు, ఎప్పుడు లేనిది ఇంతలావని ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. ఆ యానిమే కూడా బాగుంది, దాంట్లో తప్పుగా కూడా ఏం చూపించలేదు. రెగ్యులర్గా ఉండే బాయ్స్లో యానిమేస్ ఎలా ఉంటాయి అలాగే ఉంది. అసలు ఎందుకు అంత చేశారో అర్థం కాదు. ఇంకోటి చూసుకుంటే ఇది మై డియర్ ఫ్రెండ్ నొకోటాన్. ఇదేంటంటే దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇక్కడ ఎక్కడ ఫ్యాన్స్ తిట్టింది ఒక్కటే. ఇది చూసుకుంటే ఏఐ జనరేటెడ్ ట్రాన్స్లేషన్ వాడారు అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అయితే దీన్ని ట్రెండ్ చేశారు. ఏంటంటే దీని ట్రాన్స్లేషన్స్ బాగా, అంటే కింద సబ్ టైటిల్స్ వస్తాయి కదా మనం చదువుకుండేవి, ఆ సబ్ టైటిల్స్ ఏంటంటే అంత గొప్పగా లేవు క్రంచ్ రోల్లో చూసుకుంటే. సో అవి బాగాలేకపోవడం వల్ల ఏంటంటే కొంచెం విచిత్రంగా ఉన్నాయని చెప్పి అందరూ అది ఏఐ జనరేటెడ్ అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేశారు క్రంచ్ రోల్ని. ఇక అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా దీన్ని ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏఐ జనరేటెడ్ అయితే కాదు, ఏఐ జనరేట్ ఎలా చేస్తారో నాకు అర్థం కాదు, ఐ డోంట్ నో. బట్ మోస్ట్ లైక్లీ వీళ్ళు ఏదైనా థర్డ్ పార్టీకి ఇచ్చి ఉండొచ్చు, అంటే బయట వీళ్ళు చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చి చేయించుండొచ్చు నేను అనుకుంటున్నాను అనమాట. వీళ్ళు దీటికి ఇదైతే ఇది సెకండరీ, కానీ మెయిన్ ఇష్యూ అయితే ఇదనమాట. చెప్పాను కదా. సో ఈ యానిమే ఒకటి రిలీజ్ అవ్వడం వల్ల తట్టుకోలేకపోయారు కొంత కమ్యూనిటీ, ఒక వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ చేసుకునే పిల్లబచ్చే కమ్యూనిటీ అనమాట. అదంతా చూసుకుంటే కంప్లీట్లీ ఒక పర్సనల్ చాయిసెస్ని హేట్ చేయడం అనేది గోల్గా పెట్టుకొని సోషల్ మీడియాలో కూర్చొని డబ్బా కొట్టుకుంటూ ఉంటారనమాట అలాంటి వేస్ట్ గాళ్ళు. సో వాళ్ళలాంటి వాళ్ళని పట్టించుకోకండి. మన కమ్యూనిటీలో అలాంటి వాళ్ళు లేకుండా చూసుకుందాం. మన దాంట్లో మెచ్యూర్డ్ ఆడియన్స్ ఉండేలాగా చూసుకుందాం. ఒక యానిమేని తిట్టండి భయ్య, అదైనా పర్లేదు, కానీ ఇలాంటి ఘోరమైన కామెంట్స్ చేయడం ఏంట్రా బాబు, నాకు ఎప్పటికీ అర్థం కాదు. సో ఇష్యూ అయితే మీకు సాల్వ్ అయ్యిందనుకుంటా, ఐ మీన్ తెలిసిందనుకుంటా క్రంచ్ రోల్ ఎందుకు తీసేసిందో. క్రంచ్ రోల్ తీసేసిన దానికి ఇప్పుడు తప్పని మీరు చెప్తారా చెప్పండి. లిటరల్లీ నా దృష్టిలో వాళ్ళు తీసేయడంలో తప్పే లేదు. ఐ మీన్ ఇలాంటి రిటార్డెడ్ పీపుల్ వాళ్ళ దాంట్లో ఉన్నందుకు వాళ్ళే ఫీల్ అవుతుంటారు, నేను కూడా ఫీల్ అవుతున్నా మన యానిమే కమ్యూనిటీలో ఉన్నారని చెప్పి. వచ్చి మీ హేట్ ఉంటే సరే, మీకు నచ్చకపోతే వదిలేయాలి. వచ్చేసి అనవసరమైన చెత్త అంతా కామెంట్ చేసి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చేదాకా అవసరమా? ఓకే ఇది రీజన్ కాదేమో బ్రో, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు అని చెప్పి నన్ను అన్నారు అనుకో, గుర్తుపెట్టుకోండి ఇది బాగా బ్యాక్లాష్ వచ్చిన తర్వాతే అవైతే రిమూవ్ అయ్యాయి అనమాట. అండ్ దాని గురించి కూడా అఫీషియల్గా క్రంచ్ రోల్ స్టాఫ్ నుంచి కొంతమంది అయితే చెప్పారు కూడా, అంటే సపోర్ట్ స్టాఫ్ నుంచి. సో ఇదేం పెద్ద, నేనైతే అబద్ధాలు చెప్పడానికి ఇక్కడ కూర్చోలేదు. సో కాబట్టి నేను చెప్తున్నా ఈ యానిమే బాగుంది. సో మీకు రికమెండ్ చేస్తున్నా మన తెలుగు ఆడియన్స్కి. ట్విలైట్ అవుట్ ఆఫ్ ఫోకస్ ఎపిసోడ్ 1 చూసా. ఎపిసోడ్ 1 నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఒక పీస్ఫుల్గా అయితే అనిపించింది అనమాట చూస్తున్నంతసేపు. అండ్ మంచి హై స్కూల్ లైఫ్ కూడా మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇది చూసినప్పుడు. ఇదే కాదు ఇంకొకటి కూడా ఉంది, బాయ్స్ లవ్ది గివెన్ అనమాట. నేను చూసిన ఓన్లీ బాయ్స్ లవ్ యానిమే, అది నాకు చాలా ఇష్టం. లిటరల్లీ మూవీ చూశాను, సిరీస్ చూశాను. మీరు కూడా చూడాలనుకుంటే దానికి ఒక ట్రై ఇవ్వండి. హోప్ మీరు కూడా అలాంటి పిల్లబచ్చే వాళ్ళలాగైతే ఉండరని కోరుకుంటున్నా. ఎనీవే, సో ఈ ఇష్యూ గురించి అయితే మీకు వీడియో చేస్తాను ప్రామిస్ చేసినట్టుగా అయితే వీడియో అయితే చేసి మీ ముందుకు వచ్చేసాను అనమాట. అండ్ దట్స్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటే దెన్ బాయ్ నా.